హాయ్ హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎవరికైనా మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, ఎవరికైనా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే కూడా బెస్ట్ లైఫ్ స్టైల్‌ని మనం లీడ్ చేయాలనుకుంటాం. అంటే ఆర్థిక పరంగా మనం ఫినాన్షియల్‌గా తీసుకుంటే ఎవరికైనా బెస్ట్‌గా, కొంచెం బెటర్‌గా లీడ్ చేయాలని ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తాము? కొంచెం రిచ్ అవ్వడానికో, కొంచెం స్టేటస్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికో ట్రై చేస్తాం. ఇది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళు మీరు చూస్తున్నట్లయితే మీ వారికి కూడా ఈ వీడియో చూడండి. లేదా జెంట్స్ చూస్తున్నట్లయితే మీ వైఫ్‌కి కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఎవరు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చి నువ్వు ఇలా చేసుకో, ఇలా చేసుకో అని చెప్పరండి. అంటే మనం సలహా అడిగితే చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే మన వెల్ విషర్స్. బట్ అడగకుండా అయితే ఎవ్వరు చెప్పరు. ఒకవేళ అడగకుండా మనకొక మంచి సలహా ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మన మంచి కోరే వాళ్ళయ్యే ఉంటారు. సో, ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు మాక్సిమం నేను సుత్తి కొట్టించకుండా విషయం మాత్రమే చెప్పాలని ట్రై చేస్తున్నాను. ధనవంతులవ్వడానికి ఎలాంటి ఆస్తులు కొనాలి? నిజమైన ఆస్తులు అనుకుని భ్రమలో బ్రతికే ఆస్తులు కూడా కొన్నుంటాయి. అవి ఏంటివి? అంటే ఇది ఆస్తి అని చెప్పి మనం కొంటుంటాము. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల లాభం లేకపోగా నష్టపోతుంటాము. అవి ఏంటి అనేది క్లియర్‌గా చూద్దామండి. సో, నిజమైన ఆస్తులు, డమ్మీ ఆస్తులు. అసలు ఏంటి ఆస్తుల్లో డమ్మీ ఆస్తులు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. మన చుట్టూ జరిగే విషయాలే. కాకపోతే మనకు అది ఆస్తి అనుకోని కొన్ని డమ్మీ ఆస్తులు కొనేస్తూ ఉంటాము. నష్టపోతూ ఉంటాము. నేను మీకు ఉదాహరణలతో సహా అందరికీ అర్థమయ్యేలాగా ఏమంటే ఇది చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా అందరికీ అర్థమవ్వాలి అనే ఉద్దేశంతో కొంచెం క్లియర్‌గా అయితే చెప్పడానికి ట్రై చేస్తానండి. సో, 2, 3 రోజులుగా నేను వీడియోస్ అయితే కొంచెం ఫ్రీక్వెన్సీ లేదండి. ఎందుకంటే ఊరు నుంచి అత్తయ్య, మామయ్య వాళ్ళొచ్చారు. సో, ఆ విషయం కూడా చెప్దామని కామెంట్స్‌లో అడుగుతున్నారు. ఈరోజు వీడియో వస్తుందా అండి? రేపు వీడియో వస్తుందా? లేదా 2 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఇట్లా అడుగుతున్నారు. సో, నేనొక చిన్న ఫంక్షన్స్ ఉండిందండి. కొద్దిగా ఫంక్షన్స్ ఉన్నాయి. కొంచెం పూజ అట్లా టెంపుల్స్‌కి వెళ్ళాల్సుంది. ఇంకా అత్తయ్య, మావయ్య ఊరు నుంచొచ్చారు. కొంచెం పిల్లలు ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందువల్ల కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది. బట్ ఇంక నుంచి ఫ్రీక్వెన్స్‌గా వస్తుంది. సో, డైలీ ఒక వీడియో అయితే మన పద్మశ్రీ కలెక్షన్స్‌లో వస్తుంది. బడ్జెట్ పద్మ టాక్స్ దాంట్లో మీకు వారానికి 2, 3 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. వీలైతే ఈరోజు ఒక బిజినెస్ ఐడియా నేను ఈవినింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సరే ఇంకా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదామండి. మనకు నిజమైన ఆస్తులేవి, డమ్మీ ఆస్తులేవి, మనం ఆస్తులని చెప్పి ఈ వేటి మీద అనవసరంగా ఖర్చు పెడుతున్నది తెలుసుకుంటే, మనం రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటాం. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో, మనకి ఉదాహరణకి ఏంటివి మనం భ్రమల్లో డమ్మీ ఆస్తులు కొనేసి మనం రిచ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాము. మనం కూడా రిచ్‌గా ఉన్నాము. మనకు కూడా అన్ని వసతులున్నాయి. మనం కూడా మంచిగా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు ఫినాన్షియల్ విషయంగా. ఎవరైనా కూడా కంపేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఎదగాలి అన్నప్పుడు ఎవరినో ఒకరిని మన ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాము. ఒక రోల్ మోడల్‌గా తీసుకుంటాము. రేపు మనం కూడా ఇలాంటి వీళ్ళలాగా రిచ్‌గా లైఫ్ లీడ్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర ఆస్తులు కొందాము అనే అనుకుంటారు. ఎవ్వరైనా కామన్ మ్యాన్ అనేసి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఉదాహరణకి డూప్లెక్స్ హౌసు కొన్నారే అనుకుందాము. లేదా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు కొన్నారు. కారుంది. బైక్సున్నాయి. ఇంట్లో వసతులు అంటే ఫ్రిడ్జు, ఏసీ, డిష్ వాషరు, కంప్యూటర్సు, ఐఫోన్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. సో, మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుంది? మనం ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము. మనం కూడా రిచ్ స్టేటస్‌లోనే ఉన్నాము. బెటర్ నాట్ బ్యాడ్ అనుకుంటాం. బట్ వీటన్నిటి మీద మీరు ఇన్వెస్ట్ గనక చేసుకుంటే ఇవన్నీ గూడా మీకు సౌకర్యాన్ని కలిగించేటివే. డూప్లెక్స్ హౌస్ అంటే మంచి లగ్జరీ లైఫ్‌లో మంచి ఇంట్లో ఉన్నారు. మంచి అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఇవన్నీ గూడా మీకు సౌకర్యాన్ని పెంచుతాయి. ఏసీ, కారు, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీకు ఈజీగా బ్రతకడానికి లైఫ్‌ని లీడ్ చేయడానికి సౌకర్యవంతమైన జీవితం. అంటే కష్టం అనేది తక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల ఆదాయం ఉందా అంటే ఏమీ లేదు. ఏమండి డూప్లెక్స్ హౌసు, సొంత హౌసు ఏదో డూప్లెక్స్ హౌస్‌లో ఉన్నారంటే ఆషామాషీ కాదు కదా! అనొచ్చు మీరు. సో, నేను ఎగ్జాంపుల్‌గా మీకు అన్నీ వివరిస్తాను. అందుకే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా లైఫ్‌లో ఇవి ఉపయోగపడే విషయాలు కాబట్టి అందరూ తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు సౌకర్యాన్ని పెంచుతాయి. ఆదాయం అయితే ఇవ్వదు. ఖర్చులు పెంచేవే కానీ ఉదాహరణకు చూద్దాం. కారు కొంటామండి.
ఇప్పుడు ఒక మధ్య తరగతి వాడో లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కారు అవసరమే. ఎప్పుడో ఒకసారి తీస్తారు. ఒక సంవత్సరానికి 1, 2 సార్లు తప్ప పెద్దగా వాడరనుకోండి. వాటి మెయింటెనెన్స్ చార్జెస్ మాత్రం ఎక్కువుంటుంది. ఇప్పుడు కారు ఒక్కసారి మీరు కొన్నారంటే అది మీకు ఆదాయం అయితే తెచ్చిపెట్టదు. ఒకసారి కొంటారు. మీ సౌకర్యాన్ని పెంచుతుంది. కానీ మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టదు. ఆదాయాన్ని తెచ్చిపెట్టనటువంటి ఏ వస్తువైనా మనకు అది వేస్టే. అది మీకు డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కార్ అంటే కొన్నారంటే ఇంక ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ దానికి పెట్రోలు, మెయింటెనెన్సు మీరు కారు రెగ్యులర్‌గా వాడితే తప్ప కారు మళ్ళీ పనిచేయదనమాట. సో, మీరు సంవత్సరానికి 1, 2 సార్లు మాత్రమే వాడుతూ ఉన్నట్లయితే రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, కార్ అనేది మీరు నడపాలి. కారుకి పెట్రోల్ పోస్తారు. సో, దాని మీద మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. సో, ఆదాయం అయితే రావట్లేదు. ఉదాహరణకు ఒక ఫ్లాట్ కొన్నారండి. ఒక 50-60 లక్షలు మీరు టోటల్ మీ లైఫ్‌లో సేవింగ్స్ అంతా చేసి ఒక సొంత అపార్ట్‌మెంట్ కొన్నారు అనుకుందాము. ఇది ఆస్తి ఎలా అవుతుంది? ఇది ఆస్తే గదండీ! మీరు దీన్నేంటి ఆస్తి అనరా? అని నన్నడగొచ్చు మీరు. మీరు ఒక 5 ఏళ్ళండి. ఇది 50 చెప్తానండి మీకు. ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి. మీ మొత్తం టోటల్ సేవింగ్స్ దీని మీద పెట్టారు. లేదా ఈఎంఐ ఒకవేళ మీకు ఈఎంఐలో తీసుకున్నారు. అది కూడా చెప్తాను. ఎక్కడ రాంగ్ అంటే మొత్తం సేవింగ్స్ తీసుకెళ్ళి పెట్టి, అప్పు అనేది లేకున్నా మీరు ఇల్లు కొనుక్కోగలిగితే, ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగితే కొంతవరకు బెస్టే. బట్ అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్‌కి ఖర్చులు పెట్టాలి. లేదా మనం బాడుకుంటే బాడుగ కడతాం. సో, ఆ బాడుగనేది లేకుండానే కదా ఇక్కడ కొనుక్కున్నారు. మరి ఇది ఆస్తి ఎందుకు కాదు? అని మీరు నన్ను గట్టిగా అడగొచ్చు. చెప్తానండి అది కూడా. సో, ఒకవేళ ఇది 50-60 లక్షలు మీరు సేవింగ్స్ మొత్తం మీరు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్నారు. హమ్మయ్య! బాడుగ కట్టే పని లేదు. సొంత ఇంట్లో చేరిపోయామనే అందరూ 90% అందరూ హ్యాపీగానే ఉంటాం. ఈవెన్ నేనైనా కూడా ఇలానే ఆలోచిస్తాను. హ్యాపీగా ఉంటాము. ఇక నుంచి మనకు రెంట్ లేదు గదా! 15,000 సేవింగ్స్ అవుతాయి అనుకుంటాము. బట్ మీరు ఇదే 55 ఇయర్స్‌కి ఉదాహరణకంటే పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేశారే అనుకుందాము. ఒక 5 ఏళ్లకి 50 లక్షలు, 60 లక్షలు వేశారంటే మీకు ఇంట్రెస్టు 5 ఏళ్ళకి కలిపి 19,20,000 వస్తుంది. అంటే 60 నెలలకి అంటే 5 ఏళ్ళకి వేస్తే నెలకు మీకు 32,000 చిల్లర మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మరేదో ఆ 32,000 చిల్లర ఇంట్రెస్ట్‌లో మీరు రెంట్ ఒక 15,000 పోతే మిగిలిన 17,000 సేవింగ్స్ చేసుకోవచ్చు కదా! అంటే ఇక్కడ మీరు అపార్ట్‌మెంట్‌లో మీరు ఒక రెంట్‌కే ఉన్నారు. సొంతంగా కాకుండా దీన్ని ఎఫ్‌డీగా వేసుకుంటే మీ 50, 60 లక్షలు ఎప్పుడూ ఎఫ్‌డీలోనూ ఉంటాయి. మీకు ఆదాయాన్ని నెల నెలా మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్‌లో నుంచి మీరు సగం అమౌంట్ మీరు రెంట్ కట్టుకున్నా కూడా మిగిలింది సేవింగ్స్ చేసుకోవచ్చు కదా! సరే. ఈ ఐడియా బాగుందో, బాగోలేదో వద్దు పక్కన పెడదాము. ఇక్కడ రాంగ్ డెసిషన్ ఏంటంటే కొంతమంది 60 లక్షలు చేతిలో ఉండవు. ఒక 50% అంటే ఒక 30 నుంచి ఒక 30 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని, ఒక 20-30 లక్షలు మీరు బ్యాంక్ లోన్‌కెళ్లారనుకోండి. ప్రతి నెల మీ సాలరీ నుంచి ఒక 20,000 ఈఎంఐ కడతారనుకోండి. ఒక 100 నెలలకి. అనుకుందాం ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా నేను యాడ్ చేయలేదు. ఉతారుగా నేను ఓన్లీ 50 లాక్స్‌కే వేస్తున్నాను. సో, మీరు ఈఎంఐ ప్రతి నెల ఇట్లా 100 నెలలు కట్టుకుంటూ పోయారు అనుకోండి. లోన్‌కెళ్ళి మీరు అపార్ట్ కొనడం అనేది రాంగ్ డెసిషన్. సో, మీ చేతిలో ఉంటే కొంతవరకు మొత్తంగా పెట్టి కొనొచ్చు. బట్ ఇక్కడ కూడా మీకు అడ్వాంటేజ్ ఏమనేది నేను చెప్తానండి. ఎట్లా మీరు ప్రాఫిట్స్ ఇక్కడ మీరు ఒకే ఆస్తి కొనగలుగుతారు. కానీ నేను ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆస్తి కొనొచ్చు. ఇదే పెట్టుబడితో. అది ఎలాగో చెప్తానండి. సో, ఇక్కడేమవుతుందంటే ఇట్లా లోన్‌కి వెళ్ళి అనవసరంగా మీ డబ్బు మొత్తం లోన్‌కి ఈఎంఐ రూపంలో పోగొట్టుకుంటూ ఉంటే, మీరు డూప్లెక్స్ హౌస్ అనుకోండి ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్‌గే చెప్పాను. అదే ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకోవాలంటే 1,00,00,000-2,00,00,000 రూపాయలు లేకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మంచి ఏరియా అంటే కొంచెం దూరంగా ఔట్‌స్కట్‌లో ఉన్నాయండి డూప్లెక్స్ హౌసులు. సో, మంచి ఏరియాలో అన్ని వసతులతో కావాలి అంటే 2,00,00,000కి తక్కువ లేదు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. కొంతమంది ఆస్తులు కొంటున్నాము, డబ్బంతా సంపాదించి ఒక డూప్లెక్స్ హౌస్ కొనేస్తే అబ్బా! ఇంక మనకు తిరుగులేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. సో, మనం ఎప్పుడూ కూడా చెప్తానండి. లయబిలిటీస్ అనేది మన ఆస్తి అనుకుంటాం. అవి వసతులను పెంచుతాయి, మన సౌకర్యవంతాన్ని పెంచుతాయి. ఇప్పుడు ఏదైనా కారు కొన్నా, మీరు ఫ్లాట్ కొన్నా వాటి మెయింటెనెన్స్ కొనాలా? వాటికేమైనా రిపేర్‌లొస్తే ఇప్పుడు అపార్ట్‌మెంట్ కొంటే వాటికేమైనా లీకేజీలు, పైప్స్ ఇవన్నీ రిపేర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ చెయ్యాలా? సో, తరుగనేది ఉంటుంది. మీరు ఒక కారు కొన్నా, ఒక బిల్డింగ్ కొన్నా, మీరు అపార్ట్‌మెంట్ తీసుకున్నా రోజు రోజుకి సంవత్సరాలు పోయే తరిగి వాటికి తరుగనేది ఉంటుంది. అంటే వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఒక కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాట్ కానివ్వండి, డూప్లెక్స్ హౌసే కానివ్వండి, ఒక ఇల్లే కానివ్వండి, ఎప్పుడూ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాము. బట్ వాటి నుంచి మనకు నిరంతరం ఆదాయం వస్తూ ఉంటేనే దాన్ని నిజమైన ఆస్తి అంటాము. సో, మీరింకా దానికి ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఆల్రెడీ పెట్టింది కాకుండా మళ్ళీ మళ్ళీ సంవత్సరానికొకసారో, 2 ఏళ్లకొకసారో టాక్స్ రూపంలో అది ఇది అని కడుతూ ఉంటే
అది మనకి ఆస్తి విలువ తగ్గుతూ ఉంటుంది. కానీ ఖర్చు పెట్టేదైతే తగ్గదు. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. సొంత ఇల్లు ఉండాలి. కానీ ఎలా అనేది మీకు చెప్తాను. ఉదాహరణకి ఈ ఫ్లాటే తీసుకోండి. అపార్ట్మెంట్ ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అంటే 30-50 లక్షల్లో మనం ఇన్వెస్ట్ చేశామనుకోండి. 10 ఏళ్ల తర్వాత మీరు దీన్ని సేల్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఉదాహరణకి సేల్ చేసి ఇంకెక్కడో కొనుక్కోవాలనో, లేదో సిట్యుయేషన్స్ వల్ల మనం అమ్మాల్సి వచ్చింది అనుకుందాము. అంటే ఒక మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. అప్పుడు ఈ వాల్యూ మీరు 30-50 మధ్యలో కొన్నటువంటి ఫ్లాటు ఒక యావరేజ్‌గా 40 లక్షలకి అమ్మారనుకుంటే ఇక్కడ 10 లక్షలు ఏమైంది? మీకు దాని వాల్యూ అనేది తగ్గింది కదా! 50 లక్షలు పెట్టి కొన్న వస్తువు మీకు 10 లక్షలు నష్టపోయారు కదా! 40 లక్షలకే అమ్ముకోగలిగారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత దీని వాల్యూ అంత ఉండదు. సరే, ఒకవేళ అదే ఉదాహరణకి 30-50 లక్షలు మీరు ఒక ప్లాట్ మీద గనక ఇన్వెస్ట్ చేస్తే, అంటే చెప్తున్నాను. ఒక ప్లాట్ అంటే ఎక్కడైనా కానీ మంచి ఒక ఏరియాలో మీరు అనుకున్న ఈ బడ్జెట్‌లో మీకు ఒక ప్లాట్‌లో పెట్టారనుకోండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ మీ పెట్టినటువంటి పెట్టుబడికి డబుల్ అంటే మీరు 30 లక్షలు అనుకుంటే 60 లక్షలు ఈజీగా అండి. ట్రిపుల్ కూడా అవుతుంది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్‌కి ఉన్నటువంటి వాల్యూ అలా ఉందన్నమాట. సో, మనకి ఇక్కడ 30 అంటే మీకు డబుల్ కన్నా ఎక్కువే అండి. డబుల్, ట్రిపుల్ అవుతుంది. ఒకవేళ మీరు 30-40, 50 లక్షలు పెట్టారనుకోండి. అట్‌లీస్ట్ ఒక 60 లక్షలకి మీరు 10 ఇయర్స్ తర్వాత 60 లక్షలు అయిందనుకోండి వాల్యూ. 50 లక్షలే పెట్టారు. 10 ఏళ్ళకి ఒక 10 లక్షలు పెరిగినా ఇక్కడ మీకు 10 లాక్స్ ప్రాఫిట్ కదా! ఓన్లీ నేను 10 లాక్స్ చెప్తున్నాను. ఇక్కడ 50 లక్షలు పెట్టారు. 10 ఏళ్ళకి 10 లక్షలే పెరిగినా కూడా మీకు 10 లక్షలు ప్రాఫిట్. అంటే 10 లక్షలు ఎక్కువే ఉంది. కానీ మీకు ట్రిపుల్ అవుతుంది. డబుల్, ట్రిపుల్ కన్నా ఎక్కువే అవుతుంది. అది నేను కూడా చెప్తాను మీకు ఉదాహరణకి. మేము ఒక సైట్ అమ్ముకోవడం వల్ల ఎంత నష్టం అనేది కూడా మీకు చెప్తాను. సో, ఇట్లా డిఫరెన్స్ 10 లాక్స్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ అనుకుంటే 90 లాక్స్. అంటే మీ దగ్గర 50 లక్షలకి కొన్నారు అంటే దాన్ని డబుల్ అంటే 1,00,00,000 రూపాయలు. ఇంకా ఎక్కువే. నేను ఇంకా తక్కువే చెప్తున్నాను మీకు. సో, ఇట్లా ఉంటుంది. అంటే ఒక 30 లక్షలు డబుల్ అనుకుంటే 60 లక్షలు, 50 లక్షలు డబుల్ అనుకుంటే 1,00,00,000. డబుల్ కన్నా, త్రిబుల్ కన్నా కూడా ఎక్కువగా ఆదాయం చూపెడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాట్‌ల మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఆల్రెడీ అక్కడక్కడ ప్లాట్‌లు కొన్న వాళ్ళంతా ఈరోజు కోటీశ్వరులే అండి. నిజం చెప్తున్నాను. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎవరు కూడా మన బంధువులో, మన ఫ్రెండ్ సర్కిల్‌లో బాగా క్లోజ్ అయితే తప్ప, అంటే ఎంత క్లోజ్‌గా ఉన్నా కొంతమంది ప్రాపర్టీ విషయాలు ఎవ్వరూ షేర్ చేసుకోరు. బట్ ఎక్కడైనా అడగండి, మీరు ఆస్తులు ఎలా కొన్నారు? ఎట్లా మీరు కోటీశ్వరులయ్యారు? అంటే చాలామంది జెన్యూన్‌గా ఆన్సర్ అయితే చెయ్యరు. ఏదో మా తాత ముత్తాతల ఆస్తులున్నాయి అని చెప్తారే గానీ, మేము కొని, మేము ప్రాఫిట్ అయ్యి, మేము లాభపడ్డాము, మేము లబ్ధి పడ్డామనైతే ఎవ్వరు చెప్పరు జెన్యూన్‌గా ఉన్నవాళ్ళైతే. అంతే అండి. సలహా అడిగా కూడా చెప్పరనమాట. అదే మీ ఆస్తులు ఎలా పోగొట్టుకున్నారంటే, 1,00,000 చెప్తారు. పోయింది కదా ఆస్తి కాబట్టి. అంటే ఉదాహరణ చెప్తాను. సమాజం గురించి కూడా మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నానండి. సో, ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలంటే చాలా చాలా కష్టం. అదే ఒక చెడ్డ విషయాన్ని తెలుసుకోవాలంటే 10 మంది 100 రకాలుగా సలహాలిస్తారు. అదే ఒక మంచి విషయం మీరు 100 మందిని అడిగినా 10 మంది కూడా జెన్యూన్‌గా మనకు ఆన్సర్ ఇవ్వరు. ఎందుకంటే జెలస్ అండి. సో, అట్లా ఉంటుందనమాట. సో, ఎలాంటి వాళ్ళని సలహా అడగాలో కూడా మనం తెలిసి పెట్టుకొనుండాలి. అలాంటిది ఊరికే పోతూ దారిన పోయే వాళ్ళని పిలిచి నేను మంచి సలహాలు ఇస్తాను రండి అంటే వాడిని ఒక పిచ్చోడు లెక్క చూస్తారు. అట్లాంటి సమాజం కూడా ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలి. సో, ఇక్కడ మీకేమంటే డబుల్, త్రిబుల్ అయినా కూడా చూడండి 10 లాక్స్ మినిమమ్ మీకు ఆ 10 ఏళ్ల తర్వాత మినిమమ్ 10 లక్షలు మీరు ప్రాఫిట్. మాక్సిమం 40 లక్షలు, 50 లక్షలు పై మాటే. సరే. ఇది ఇంకొక మీకిక్కడ కూడా అర్థం కాలేదంటే ఒక విషయం చెప్తానండి. 2006లో అంటే మేము చదువుకుంటున్న రోజుల్లో అనుకోండి. ఒక 20 అంకణాసు మేము సేల్ చేసేసాం. కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఒకటి సేల్ చేసాం. అంటే ఉదాహరణకు నాదే చెప్తాను మీకు. అంటే పెళ్లి కాలేదప్పుడు నాకు. స్టడీస్‌లో ఉన్నాను నేను. 2006లో ఒక 20 అంకణాలు సేల్ చేసాం. ఒకటి అంకణం అంటే ఇక్కడ తిరుపతిలో అంకణం లెక్కన అమ్ముతారండి. సో, 15,000 చొప్పున 20 అంకణాలకి 3,00,000కి అమ్మామండి. బట్ ఈరోజు 2024 అంటే 18 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఒక అంకణం 2,00,000. అంటే అదే ప్లాటు అంకణం 2,00,000 అంటే 40,00,000. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. 37 లక్షలు ఇంక్రీజ్ అయిందంటే ఎన్ని రెట్లు పెరిగింది? దగ్గర 13 రెట్లు పెరిగింది. డబుల్ కాదు, త్రిబుల్ కాదు. 10, 13 రెట్లు. ఇక్కడ మరి ఎంత కాలిక్యులేట్ చేసుకోవాలి? 5 రెట్లు పెరిగినా మీకెంతుంటుంది? 2,50,00,000. 50 లక్షలను 5 రెట్లు పెరిగినా 5, 5లు 25. 2,50,00,000. అంటే ఉదాహరణకు చెప్తున్నాను.
సో తిరుపతిలో అంత ఇంత 13 రెట్లు పెరిగిందంటే మనం ఎంత లాస్ అయ్యాం. అదే 18 ఏళ్ల క్రితం ఇదే ప్లాట్ కొని ఉంటే ఇన్ని రెట్లు మనం లాభపడినట్లే కదా. ఒకసారి ఆలోచించండి. సో నేను చెప్పే ఐడియా ఏమంటే, ఇప్పుడు మీరు ఒక 30-50 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొన్నారు. కొనండి, కాదనట్లేదు. మీరు ఎట్లా అంటే ఇదే రెంట్ హౌస్లోనే ఉండండి. అంటే సొంత ఇల్లు ఉండాలి అంటే ఓకే అండి, సొంత ఇల్లు ఉండడం వరకు ఓకే. కానీ ఈఎంఐలకు పోయి లోన్లు పెట్టుకొని మాత్రం మీరు అపార్ట్మెంట్లు అయితే కొనకండి అనే సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు సొంత ఇంట్లో లేకపోయినా బాడిగింట్లో ఉంటూ కూడా మీరు ప్రాపర్టీస్ పెంచుకోవాలి. మీరు త్వరగా ప్రాపర్టీస్ పెంచుకొని మంచి లైఫ్ ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్, ఎక్కువ ఆస్తులతో ఉండాలి అంటే ఏమంటే నా సలహా, ఇప్పుడు ఇదే మీకు ఒక 10 లక్షలు మీరు ఏదైతే ఇక్కడ 50 లక్షలు అనుకున్నారు కదా, ఓకే 30-40 lakhs ఉంది కదా. ఈ 20 lakhs ఇక్కడ ఏం చేస్తారంటే 60 lakhs అనుకుందాం. మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనాలని ప్లాన్ చేశారు, మొత్తం సేవింగ్సే అనుకుందాం. మీరు 40 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసేయండి. ఆ 20 lakhs 10 lakhs ఎంతో కొంత తీసుకొని వచ్చి దూరంగా మీరున్న ఏరియా అవసరం లేదండి, ఎక్కడైనా సరే ఒక రియల్ ఎస్టేట్ మీద ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ 10 lakhs ఒక 50 లక్షలు అనుకున్నా కూడా 40 లక్షలు ఎఫ్డీగా వేసి ఆ వచ్చే ఇంట్రెస్ట్తో మీరు రెంట్తోనే ఉండండి, రెంట్ కట్టుకుంటూ ఉండండి, మిగిలింది సేవింగ్స్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైతే ఇక్కడ ఒక 10 lakhs మిగులుస్తారో ఆ 10 lakhsతో ఒక ప్లాట్ కొనండి. 10 ఏళ్ల తర్వాత దాని కాస్ట్ చూడండి ఎంత పెరుగుతుందో. ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో ఇంట్రెస్ట్ వస్తున్న దాంతో మీరు రెంట్ కడుతున్నారు కదా. సో రెంట్ కని మీరు సపరేట్గా కొంచెం ఎత్తి పెట్టుంటారు కదా. అంటే మనం ఒకవేళ బాడిగింట్లో ఉంటే రెంట్ ఇంత అని, ఇక్కడ మీరు ఎఫ్డీగా వేయడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్తో రెంట్ కడుతున్నారు. మీ శాలరీ నుంచి ఇది రెంట్ కడుతున్నామని చెప్పి ఒక 15,000 ప్రతి నెల పక్కన పెట్టండి. 5 ఏళ్లకి అంటే 60 నెలల్లో ఇంకొక 9 lakhsతో ఇంకొక ప్లాట్ కొంటారు. అంటే 5 ఏళ్ళు, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్లాట్ కొంటూ ఉంటారు. మీ సరౌండింగ్స్ ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు మీరున్న ఏరియా నుంచి కూడా కావచ్చు. అక్కడక్కడ కొని పెట్టండి, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇక్కడ రెంట్కే ఉన్నారు, వచ్చిన ఇంట్రెస్ట్ మీ ఎఫ్డీ అలానే ఉంది, మీ బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అలానే ఉంది. ఏ క్షణం మీరు డ్రా చేసుకున్నా మీ డబ్బు మీకు ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఇల్లు కొనుక్కోవచ్చు. బట్ త్వరగా మీరు ఇక్కడైతే ఇల్లు కొట్టుకుంటారు, 50-60 లక్షల్లో ఫ్లాట్ కొంటారు. తర్వాత మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, మీకేం ఆదాయం లేదు, జస్ట్ వసతితో సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్తో ఇంట్లో ఉంటున్నారు. బట్ మీకు ఆస్తులు చాలా టైం పడుతుంది. అదే మీకు ఫిక్స్డ్ యాక్సెట్గా మీ డబ్బు మీకే ఉంటుంది, వచ్చిన ఇంట్రెస్ట్తో బాడు కడుతూ ఉంటారు. మీ శాలరీ నుంచి సేవింగ్స్ చేస్తూ ప్రతి 5 ఏళ్లకో 6 ఏళ్లకో దూరంగా ఒక 10 లక్షలు 20 లక్షలు ఎంతో అండి, ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ. కాకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ప్రత్యేకమైన సలహా ఏంటంటే, జెన్యూన్గా ఉన్నటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి, ఆచితూచి అడుగు వేయండి. 100% పక్కా అనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. అంటే భూమి అనేది చాలా మోసాలు జరుగుతున్నాయి భూమి మీద, అమ్మిందే అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి రిజిస్టర్డ్ ప్లాట్, అప్రూవ్డ్ ప్లాట్ అప్రూవల్ ఉన్నటువంటివి, అట్లాంటి వాటివి జెన్యూన్గా 100% ఉన్నవి మీరు ఎంక్వైరీ చేసుకొని కొనండి. అంటే రిజిస్టర్డ్ ఆఫీస్లో మనకి అంతా కూడా తనిఖీలు చేసి మనం పక్కా అనుకుంటే కొనుక్కోవచ్చు. సో అట్లా ఇక్కడ మీరు రీసెర్చ్ చేసుకోవాలి అంతే. మనం చేయాల్సిందంత రిస్క్, మంచిగా జెన్యూన్గా ఉన్న వాటి మీద పెడితే రేపు మనం నష్టపోకుండా ఉంటాం. బట్ భూమి మీద పెట్టి నష్టపోయిన వాళ్ళు లేరు, మనుషులు మోసం చేస్తారు కాబట్టి నష్టపోతాం. కాబట్టి మనం చక్కగా అవన్నీ ఎంక్వైరీ చేసుకొని ప్రతి 5-6 ఏళ్లకో 10 ఏళ్లకో 2-3 ప్లాట్లు కొంటూ ఉంటారంటే ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల తర్వాత మీ పిల్లలకి మంచి ఆస్తి మీరు ఇస్తారు. ఇక్కడ సొంత ఇల్లు ఆ తర్వాతనే తీసుకోవచ్చు. అంటే బాడిగిళ్ళల్లో ఉండండి, రెంట్లు కట్టుకోండి అని నేను చెప్పట్లేదండి. అంటే బాడుగా అద్దె, మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారు బాడుగా అంటే ఏంటి అని. బాడుగా అంటే అద్దె అండి, తిరుపతిలో బాడుగా అంటే అద్దె. సో అంటే ప్రాంతం బట్టి తేడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇట్లా అనమాట. సో మీరు రెంట్ హౌస్లో ఉండండి అని కాదు, మీరు ఉండండి, రెంట్ హౌస్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెడితే త్వరగా, అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాము 10 ఏళ్లలో మనకు కొంచెం లైఫ్ స్టైల్ మారాలి, మనం కూడా రిచ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటే లయబిలిటీస్ కొనకుండా అసెట్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, రియల్ అసెట్స్ ఏది, మనం భ్రమపడేటటువంటి అసెట్స్ ఏది, లయబిలిటీసే అసెట్స్ అనుకుంటాం. మనకి ఏదైతే సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తుందో అది ఆస్తి అనుకుంటున్నాం. కానీ అది సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుందే కానీ ఖర్చు పెట్టించేదే, తిరిగి ఖర్చు అవి ఎప్పటికీ కూడా ఆస్తి కావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రెండవది గోల్డ్. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తానండి. గోల్డ్ కూడా ఒక మంచి ఆస్తి అని ఎందుకు పెద్దవాళ్ళు ఎప్పుడో మనకి ఎందుకు చెప్పారంటే, 2004లో 1 గ్రాము 606 రూపాయలండి.
అదే 2006లో గ్రాము 830 రూపాయలు. అంటే 10 గ్రాముల గోల్డ్‌కి జస్ట్ 10,000 తీసుకెళ్తే 10 గ్రాముల గోల్డ్ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. జ్యువెలరీ, ఆర్నమెంట్. అంటే 10,000 తీసుకెళ్తే 10 గ్రాముల నగ. ఈరోజు 10,000 తీసుకెళ్తే 1 గ్రామ్ వస్తుంది. ఎన్ని రెట్లు పెరిగింది? సరే, అదే 2016లో గ్రాము 2,600 అండి. 2024 ఈరోజు 6,800 గ్రాము. అంటే 6,800 నుంచి 2004 నుంచి 24 20 ఏళ్లకే చెప్తాను చూడండి. ఉదాహరణకి 2006లో 606 రూపాయలు, 2024లో 6,008. ఈ 20 ఏళ్లలో ఎంత పెరిగింది గ్రాము రేటు? 6,194 రూపాయలు. అంటే ఎన్ని రెట్లు మీరు చెప్పండి? 11.22 రెట్లు పెరిగింది. 11 రెట్లు పెరిగింది. డబుల్ కాదు, త్రిబుల్ కాదు. చూడండి, అదే భూమి మీద ఇంతే పెరిగిందా? నేను క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పానా? సో గోల్డ్ కూడా ఇంతే. సో నేను చెప్పేది అసెట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెండవది గోల్డ్. రియల్ ఎస్టేట్లో ఈ పెట్టిన వాళ్ళు, గోల్డ్ మీద పెట్టిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు, ఎప్పటికీ నష్టపోరు. మీ ఆస్తి విలువలు పెంచేదే కానీ ఇవి రెండింటి మీద పెడితే మీ ఆస్తి విలువలు పెరుగుతాయి, మీ స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి మనం ఆస్తులు అనుకొని కొన్ని భ్రమపడి మనం నకిలీ ఆస్తులు కొనకుండా, డమ్మీ ఆస్తులు కొనకుండా నిజమైన ఆస్తులు, నిజమైన అసెట్స్ మీద, నిజమైన ఆస్తుల మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. కొంచెం వీడియో అయితే లెంత్ అయింది, కానీ యూస్ఫుల్ వీడియో. మీకు అంతా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో మనం ఏది కొనాలి, ఏది పడితే అది కొని మనం కోటీశ్వర్లు అవ్వాలి, ధనవంతులు అవ్వాలంటే మనం నష్టపోతాం, పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఏది కరెక్ట్ అనేది. కాబట్టి నేను ఇచ్చే సలహా అండి, మధ్యతరగతి కానీ మీరు దిగువ మధ్యతరగతి కానివ్వండి, కొద్దో గొప్ప మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలి. ప్రతి మధ్యతరగతి అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలు కూడా కావచ్చు, కాకపోతే నేను అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నానంటే ఆడవాళ్ళు జనరల్గా కొంచెం తెలివిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అన్ని విషయాలు తెలుసుకోవాలి. భర్తకు కూడా తెలియని విషయాల్లో మన సలహా రూపంలో ఇస్తే అబ్బా మా భార్య మంచి సలహా ఇచ్చింది అని అనుకోవాలి. ఒక స్మార్ట్ వైఫ్ అంటే ఎవరు ఇష్టపడరండి? కాబట్టి మీరు మధ్యతరగతి వాళ్ళు, ప్రతి మధ్యతరగతి అమ్మాయి ఎదగాలి, ప్రతి మధ్యతరగతి అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఇప్పుడున్న లైఫ్ కంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత కంపేర్ చేసుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే తను బెస్ట్ లైఫ్, బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అనుకోవాలి. కాబట్టి నేను ఇలాంటి మంచి సలహాలు ఇస్తున్నానండి. సో మంచి సలహాలు ఇస్తున్నానా లేదా అనేది మీరు కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్స్లో పెట్టండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ రోజుకి సెలవండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.